Hi friends, you welcome to Sri Guru Raghavendra Banking Coaching Center. So మనం November 6th MCQs చూస్తున్నా మోస్ట్ ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఎస్, దానిలో భాగంగా మనం విల్ మూవ్ టు ద ఫస్ట్ వన్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ హ్యాస్ బీన్ గివెన్ ద స్టేటస్ ఆఫ్ వరల్డ్స్ టాప్ కోఆపరేటివ్ బై ద ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ based on per capita gross domestic product. Per capita gross domestic product. Gross domestic product అంటున్నా, gross domestic product GDP కదా. Gross domestic product అంటే like within the boundaries of the nation whatever the country produced, then goods and services ఏవైతే ఉంటాయో దాన్ని GDP అంటాం. సో ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి? విచ్ హ్యాస్ బీన్ గివెన్ ద స్టేటస్ ఆఫ్ వరల్డ్స్ టాప్ కోఆపరేటివ్. ఇఫ్కోనా, అమూల్లా, క్రిబ్కో, నాఫెడ్ అండ్ ప్యాక్స్. కోఆపరేటివ్ అలయన్స్ బేస్డ్ ఆన్ పర్ క్యాపిటా గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. పర్ క్యాపిటా అంటున్నాడు. పర్ క్యాపిటా అంటే పర్ హెడ్ అనమాట. పర్ క్యాపిటా మీన్స్ పర్ హెడ్ హియర్. సో మనకి అమూల్స్ పేరెంట్ కంపెనీ ఉంది. అమూల్ పేరెంట్ కంపెనీ. అమూల్స్ పేరెంట్ కంపెనీ దట్ ఈస్ గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ అనమాట. గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్. Federation Limited is ranked as the top cooperative in the world in the report given by ICA, World Cooperative Monitor, Cooperative Monitor 2025 rankings. దీనిలో మనకి అమూల్స్ పేరెంట్ బ్రాండ్ అనమాట గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ దీనిలో లిస్ట్ అవుట్ చేయడం జరిగిందనమాట. సో ర్యాంకింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద రేషియో ఆఫ్ ద టర్న్ ఓవర్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. పర్ క్యాపిటా గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని బేస్ చేసుకొని ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. సో అమూల్ హ్యాజ్ 3 టైర్ కోఆపరేటివ్ స్ట్రక్చర్ అనమాట. మనకి అమూల్కి 3 టైర్ కోఆపరేటివ్ స్ట్రక్చర్ ఉంటుంది. 3 టైర్ అనమాట. So like encompassing the more than 18,600 villages, dairy cooperatives and 36 lakh milk product producers అనమాట. దీని హైయెస్ట్ టర్న్. ఇట్ కవర్డ్ అరౌండ్ 18,600 విలేజెస్ కవర్. తర్వాత మిల్క్ ప్రొడ్యూసర్స్ 36 lakh మిల్క్ ప్రొడ్యూసర్స్. 36 lakh మిల్క్ ప్రొడ్యూసర్స్ని కలిగి ఉండడం దీని స్పెషాలిటీ అనమాట. It is a brand owned entirely by the farmers. There is a concept. Entirely cooperative antene concept adi kada. Entirely owned by the cooperatives or entirely by the farmers. It is entirely owned by the farmers. And here Amul is a brand we know, very famous brand. And like everything from milk collection and manufacturing to the marketing. ఇక్కడ ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ హ్యాస్ బీన్ ర్యాంక్డ్ సెకండ్ ఇన్ ద ఐసీఏ వరల్డ్ కోఆపరేటివ్ మానిటర్ 2025 ర్యాంక్స్. ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు? ద వరల్డ్స్ టాప్ కోఆపరేటివ్ అని అడిగాడు కదా. టాప్ కోఆపరేటివ్ వచ్చేటప్పటికి టాప్ అమూల్. నెక్స్ట్ దాని సెకండ్ పొజిషన్ వచ్చేటప్పటికి ఇఫ్కో అనమాట. సెకండ్ పొజిషన్లో ఇఫ్కో ఉంది. ఇఫ్కో స్టాండ్స్ ఫర్ ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్, ఇఫ్కో అంట, హ్యాస్ బీన్ ర్యాంక్డ్ ఇన్ ద సెకండ్ అనమాట. ఇది సెకండ్. అండ్ అమూల్ ర్యాంక్డ్ ఫస్ట్. చాలా సంవత్సరాలు ఇఫ్కో ఫస్ట్ ర్యాంక్లో ఉంది. దెన్ విచ్ ఈజ్ టెస్ట్మెంట్ టు ఇఫ్కో అండ్ ఇట్స్ అ మేనేజ్మెంట్స్ కోఆపరేటివ్ ప్రిన్సిపల్స్. లైక్ మనకి ఇఫ్కో వచ్చినప్పటికీ విచ్ వాజ్ అఫీషియల్లీ ఫౌండెడ్ ఇన్ 1967 అనమాట. ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ కోఆపరేటివ్ ఫెర్టిలైజర్ ప్రొడ్యూసర్. కోఆపరేటివ్ ఫెర్టిలైజర్స్ ప్రొడ్యూసర్ అనమాట. ఇది ఫెర్టిలైజర్ ప్రొడ్యూసర్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ వన్ ఇన్ ద వరల్డ్. సో ద వరల్డ్ కోఆపరేటివ్ మానిటర్ మనం ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో, ఈ ర్యాంక్స్ ఇస్తుందో, టాప్ 300
సెక్టార్ అనాలిసిస్ని ఇవ్వడం జరిగింది. దానిలో ఇవి ఉండడం అనేది ప్రత్యేకత అనమాట, స్పెషాలిటీ అదనమాట. సో దట్ ఈస్ అ కాంటెక్స్ట్ ఇక్కడ మనకి. ఇప్పుడు కాన్సెప్ట్ ఏమడుగుతున్నాడు, విచ్ హ్యాస్ బీన్ గివెన్ ద స్టేటస్ ఆఫ్ ద వరల్డ్స్ టాప్ కోఆపరేటివ్ అన్నాడు. టాప్ కోఆపరేటివ్ వచ్చినప్పటికి అమూల్ ఫస్ట్ అంటాను కదా. సో ఇవి కాదు. ప్యాక్స్ అంటే ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ అంట. ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ ఇది నోవేర్ రిలేటెడ్ కదా, నోవేర్ రిలేటెడ్ టు దిస్ పర్టికులర్ కాంటెక్స్ట్. ప్యాక్స్ అనేది మనకి ఇట్స్ అ కోఆపరేటివ్ బ్యాంకింగ్ మోడల్ అనమాట, అది సిస్టమ్ అనమాట అది. సో ఇట్స్ నోవేర్ రిలేటెడ్, దట్ ఈస్ అ కాంటెక్స్ట్ అనమాట మనకి ఇక్కడ. సో ఇచ్చిన పాయింట్ అది. హియర్ మనకి థర్డ్ ఆప్షన్లో క్రిప్కో ఉంది. దిస్ క్రిప్కో స్టాండ్స్ ఫర్ దెన్ జనరలీ స్టాండ్స్ ఫర్ కృషక్ భారతి కోఆపరేటివ్ లిమిటెడ్ is a major Indian cooperative society established by the government of India in 1980 అనమాట. 1980లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో మేజర్ కోఆపరేటివ్ సొసైటీ. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మార్కెటింగ్ ద ఫెర్టిలైజర్స్. దీని కాంటెక్స్ట్ ఏంటి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మార్కెటింగ్ ఫెర్టిలైజర్స్. సో అది ఆ పాయింట్ మనం క్యాచ్ చేయాలి. ఇఫ్కో వచ్చేటప్పటికి ఇఫ్కో గురించి మనం మాట్లాడుకున్నాం. ఇట్స్ ద ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ ఐసీఏ వరల్డ్ కోఆపరేటివ్ మానిటర్లో సెకండ్ ర్యాంక్లో ఉందని చెప్పుకున్నా. ఇట్స్ అ వెరీ స్పెషల్ వన్ ఫర్ ది వెరీ స్పెషల్ వరల్డ్స్ లార్జెస్ట్ కోఆపరేటివ్ ఫెర్టిలైజర్ ప్రొడ్యూసర్. ఇది ఫెర్టిలైజర్ ప్రొడ్యూసర్గా టాప్ క్లాస్లో ఉన్న ఎంటిటీ ఇది. ఇది వచ్చినప్పటికి క్రిప్కో వచ్చినప్పటికి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మార్కెటింగ్ ఫెర్టిలైజర్స్ అనమాట. నాఫెడ్ మనకి ఐడియా ఉంది. నాఫెడ్ మనం చాలా చోట్ల ఈ అగ్రికల్చర్కి రిలేటెడ్గా కాంటెక్స్లో వచ్చినప్పుడల్లా నాఫెడ్ గురించి ఎన్ఏఎఫ్ఈడి గురించి మాట్లాడుకుంటాం. దట్ ఈజ్ నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఇండియాస్ టాప్ కోఆపరేటివ్ బాడీ అనమాట ఫర్ మార్కెటింగ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ని మార్కెట్ చేయడంలో దెన్ టాప్ క్లాస్ కింద చెప్పుకోవాలి ఇది. సో విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1958 టు హెల్ప్ ద ఫార్మర్స్ బై ప్రమోటింగ్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ప్రాసెస్ అండ్ దెన్ స్టోరేజ్ అండ్ ఎన్ష్యూరింగ్ ద ఫెయిర్ ప్రైసెస్ అంటే నాణ్యమైన మనకి ఫెయిర్ ప్రైసెస్ ఉంటాయి కదా, గిట్టుబాటు ధరలు అంటాం కదా, వాటి కోసం అనమాట. ఫెయిర్ ప్రైసెస్ని నోటిఫై చేయడం కోసం ఎన్ఏఎఫ్ఈడి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ప్యాక్స్ వచ్చేటప్పటికి కోఆపరేటివ్ బ్యాంక్స్ మోడల్లో ఇది ఒక భాగం అనమాట. అంటే మనకి స్టేట్ కోఆపరేటివ్స్, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్స్ ఉంటాయి కదా, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్స్, అలాగే ప్యాక్స్ విలేజ్ లెవెల్లో ప్యాక్స్ ఉంటాయి. దట్స్ ద కాంటెక్స్ట్. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? Answer B is the correct one. Moving to the next question. Which among the Indian institutions has secured a top position in Indian institutes in QS Asia University Rankings 2026 అంటున్నాడు. సో మనం QS వచ్చేటప్పటికి మనకి చాలా చోట్ల QS యూనివర్సిటీ ర్యాంక్స్ ఇవ్వడంలో, అంటే గ్లోబల్ వైజ్ యూనివర్సిటీస్ ర్యాంక్స్లో దాన్ని ఇది మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. క్వాక్వరెల్లీ సైమండ్స్ అంట. క్వాక్వరెల్లీ సైమండ్స్ ఇది ఒక పర్సన్ నేమ్ అనమాట. ఈ పర్సన్ నేమ్ మీదుగా ఈ ర్యాంకింగ్స్ని ఇవ్వడం జరుగుతుంది. క్వాక్వరెల్లీ సైమండ్స్ ద కంపెనీ అనమాట. ఇది founded in 1990 is now a global leader in higher education consulting anamata. So Quacquarelli Simons, the full name of the company that complies the rankings anamata. Idi ranks ichedi anamata. Ranks given by QS Quacquarelli Asia University rankings lo
మనకి 2026 ఈ కాంటెక్స్లో మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పొజిషన్ వచ్చేటప్పటికి పెకింగ్ యూనివర్సిటీ హాంకాంగ్ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ అట్ ఫస్ట్ పొజిషన్ అనమాట. యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ occupied first position. Second position టై అనమాట. నాన్యాంగ్ టెక్నాలజీస్ ఒకటి, నాన్యాంగ్ టెక్నాలజీస్ అండ్ దీంతోపాటు మనకి నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ఈ రెండింటికి మధ్య టై అనమాట. ఈ రెండు సెకండ్ పొజిషన్ కింద మనం కౌంట్ చేసుకోవాలి. థర్డ్ పొజిషన్ వచ్చేటప్పటికి మనకి లైక్ ఇండియన్ ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో సెకండ్ ఇది అనమాట. ఆల్మోస్ట్ ఈ రెండింటి మధ్య టై అయింది. సెకండ్ థర్డ్గా దీన్ని మనం ట్రీట్ చేస్తే, సెకండ్ థర్డ్ పొజిషన్స్గా ట్రీట్ చేస్తే, ఇండియన్ యూనివర్సిటీస్ వచ్చేటప్పటికి ఏషియన్ పార్ట్లో మనం మాట్లాడుతుంది, ఏషియన్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, ఇండియన్ యూనివర్సిటీస్లో ఐఐటి ఢిల్లీ ఇవే అడుగుతాడు మనకి. మన ఇండియన్ యూనివర్సిటీస్ 44th ర్యాంక్లో ఉంది ఐఐటి ఢిల్లీ. ఐఐటి బాంబే వచ్చేటప్పటికి బాంబే స్టూడెంట్ 48th పొజిషన్. ఇక్కడ ఏమడుగుతున్నాడు క్వశ్చన్ ఏంటి అని అంటే, టాప్ పొజిషన్ ఇన్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నాడు. టాప్ పొజిషన్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్లో 44th ర్యాంకే టాప్ కదా మనకు వచ్చిన వాటిల్లో. టాప్ 100లో ఉన్న యూనివర్సిటీస్లో ఐఐటి ఢిల్లీ ఉంది. కాబట్టి మనకి ఐఐటి ఢిల్లీ ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఆన్సర్ 1 ఈజ్ ద కరెక్ట్ వన్. Moving to the next one. From which country has the announcement been made to bring 8 cheetahs to India అంటున్నాడు. 8 cheetahs రీసెంట్గా సౌత్ ఆఫ్రికా ఆల్రెడీ తెచ్చేశారు. నమీబియా, బోట్స్వానా, టాంజానియా కాదు కదా, యుఎస్ఏ కూడా కాదు. దట్ ఈస్ బోట్స్వానా. ఆన్సర్ సి ఈజ్ కరెక్ట్ వన్. సో దెన్ అండర్ ప్రాజెక్ట్ చీతా అనమాట. అండర్ ప్రాజెక్ట్ చీతా then is India's wildlife conservation initiative to reproduce cheetahs అనమాట. చీతాస్ని రీప్రొడ్యూస్ చేయడం ఈ ప్రాజెక్ట్ చీతా యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఎందుకంటే 1952లోనే మన ఇండియాలో ఈ చీతాస్ ఎక్స్టింక్ట్ అయ్యాయన్నమాట. అంతరించిపోవడం అనేది స్టార్ట్ అయిందనమాట. సో ఇట్ ఈస్ అ వరల్డ్ ఫస్ట్ ఇంటర్కాంటినెంటల్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ చీతా అనేది ఇంటర్కాంటినెంటల్ ప్రాజెక్ట్, వరల్డ్స్ ఫస్ట్ ఇంటర్కాంటినెంటల్ ప్రాజెక్ట్. అంతే కదా, వేరే కంట్రీతోటి, వేరే కాంటినెంట్లో ఉన్న కంట్రీతోటి మనం టైఅప్ అవుతున్నాం. కాబట్టి ఇట్స్ ఇంటర్కాంటినెంటల్ టైఅప్ అనమాట. ఇండియాలో చీతాస్ ఎక్స్టింక్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అంటే, ఇండియాలో మనకి చాలా చోట్ల ఎక్స్టింక్ట్ అయ్యాయని చెప్పుకుంటున్నాం. 20th century స్టార్టింగ్ నుంచి మనకి కొంత నెగిటివ్ మోడ్లోకి వెళ్ళాయని చెప్తున్నాం. సో ఇక్కడ ఏంటి అని అంటే, నెంబర్ తగ్గిపోతుంది. కాబట్టి మనం ఏం చేసాము అని అంటే, వేరే కంట్రీస్ నుంచి ఇండియాలోకి ట్రాన్స్లొకేట్ చేయడం జరిగింది. ట్రాన్స్లొకేషన్ అంటారు దీన్ని. దట్ ప్రాసెస్ కాల్డ్ ట్రాన్స్లొకేషన్ ఆఫ్ ది చీతాస్. ట్రాన్స్లొకేషన్. సో టు బ్రింగ్ ఆఫ్రికన్ చీతాస్ బ్యాక్ టు ద, ఎక్కడికి తీసుకొచ్చారు అంటే కునో నేషనల్ పార్క్ అనమాట. కునో నేషనల్ పార్క్కి తీసుకురావడం జరిగింది. సో ద చీతాస్ హ్యావ్ ఫస్ట్ బ్యాచ్ మనకు వచ్చేటప్పటికి ఫస్ట్ బ్యాచ్ ఆర్ phase 1 బ్యాచ్ 1లో వి బ్రాట్ ఫ్రమ్ నమీబియా అనమాట. నమీబియా ఫస్ట్ బ్యాచ్ తీసుకొచ్చారు, 8 చీతాస్ అనమాట. సెకండ్ బ్యాచ్ వచ్చేటప్పటికి బ్యాచ్ 2 సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చారు. సౌత్ ఆఫ్రికా నుంచి 12 తీసుకురావడం జరిగింది, సెకండ్ బ్యాచ్ 12. తర్వాత ఇప్పుడు థర్డ్ బ్యాచ్ వచ్చేటప్పటికి బ్యాచ్ 3, దట్ ఈస్ బోట్స్వానా నుంచి దెన్ వి బ్రాట్ అరౌండ్ 8 అనమాట. యాజ్ అ పార్ట్ ఆఫ్ న్యూ అగ్రిమెంట్ డ్యూరింగ్ దిస్ పర్టికులర్ 2 కంట్రీస్ అనమాట. ఇది 2023లో తీసుకొచ్చారు, ఇవి వచ్చినప్పటికి 2022లో. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి 2025 అనమాట. ఇది 2025 రీసెంట్గానే నవంబర్లోనే తీసుకురావడం జరిగింది. సో అండర్ ప్రాజెక్ట్ చీతా దెన్ బోట్స్వానా డొనేటెడ్ 8 cheetahs to India. They are currently in a quarantine in Botswana's Mokolodi నేచర్ రిజర్వ్ అనమాట. మొకోలోడి నేచర్ రిజర్వ్ నుంచి తీసుకొచ్చారు. నేచర్ రిజర్వ్
మొకోలోడి నేచర్ రిజర్వ్ ఫ్రమ్ బోట్స్వానా. తీసుకొచ్చింది ఎక్కడి నుంచి? మొకోలోడి నేచర్ రిజర్వ్ ఆఫ్ బోట్స్వానా. సో దాన్ని ఇండియాకి తీసుకురావడం అంటే క్వారంటైన్లో ఉంచి తర్వాత ఇండియాకి తీసుకొస్తారనమాట. అది ప్రాసెస్ అది జనరల్గా. సో దీంతో మనకు వచ్చేటప్పటికి నమీబియా నుంచి 8, ఆఫ్రికా నుంచి 12, మొత్తం 20 చీతాస్ ఈ 2 బ్యాచెస్ నుంచి 20 చీతాస్ వచ్చాయి మనకి. సో బోట్స్వానా రాకముందే ఈ 20 చీతాస్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. వాటి తర్వాత ఏంటి అని అంటే ఆఫ్టర్ ద బర్త్స్ అంటే వీటికి 20 కొన్ని ఎడిషనల్గా బర్త్ ఇవ్వడం వల్ల అవి నెంబర్ 27 అవ్వడం జరిగింది. ఇన్ ద వైల్డ్ శాంక్చురీస్లోనే మనకున్న వైల్డ్ శాంక్చురీస్లోనే 27 అవ్వడం జరిగింది. ఈ 27 నవ్ విత్ 8 మోర్ బోట్స్వానా నుంచి వచ్చిన 8 కాబట్టి 27 + 8 మేక్స్ యూ దెన్ 35 అనమాట. 35 ప్లస్ చీతాస్ మన దగ్గర వీటితోటి అవైలబుల్గా ఉన్నట్టు అనమాట. ఏ కంట్రీ నుంచి తీసుకొచ్చారు అంటే దట్ ఈస్ బోట్స్వానా. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్ అండర్ ప్రాజెక్ట్ చీతా. ఇండియన్ ఆరిజిన్ నెక్స్ట్ వన్, Ghazala Hashmi has won the election for the Lieutenant Governor of which US state అంటున్నాడు. ఇండియన్ ఆరిజిన్ Ghazala Hashmi హిస్టరీ క్రియేట్ చేశారన్నమాట ఈవిడ రీసెంట్గా. దెన్ ఫస్ట్ ద స్పెషాలిటీ ఈజ్ దట్ షీ ఈజ్ ద ఫస్ట్ సౌత్ ఏషియన్ అమెరికన్ లెఫ్టినెంట్ సౌత్ ఏషియన్ అమెరికన్ లెఫ్టినెంట్ గవర్నర్ అనమాట. దట్స్ అ స్పెషాలిటీ. సో యునైటెడ్ స్టేట్స్ ఇండియన్ born Ghazala Hashmi has made the history by winning the lieutenant governor's race of Virginia, Alabama, Texas కాదు, కాలిఫోర్నియా కాదు, ప్యాక్స్ కాదు, దెన్ ఇట్స్ Virginia. So Virginia. So Lieutenant Governor Virginia becoming the first South Asian American and the first Indian origin women. అంతేకాకుండా ఇదొక ట్యాగ్. తర్వాత ఫస్ట్ ఇండియన్ ఆరిజిన్ ఉమెన్ ఏది ఈ ప్రాంతానికి అనమాట. ఈ ప్రాంతానికి గవర్నర్ అయిన లెఫ్టినెంట్ గవర్నర్ అయిన ఫస్ట్ ఇండియన్ ఆరిజిన్ ఉమెన్. సో దిస్ డెమోక్రాట్ 61-year-old డెమోక్రాట్ ఇవిడ డెమోక్రాట్ పార్టీ అనమాట. డెమోక్రాట్. She won this particular elections. So there's a special thing here. The first women to serve in the role, and she born in Hyderabad anamata. Hyderabad. Hashmi spent her early years in the Malakpet area before the moving to the United States at the age of 4 anamata. So that is a context. Ekkada ani adugutunnadu state Virginia anamata. Virginia. So answer A is the correct one. Moving to the next one, where did CBSE organize the first international sister conference? CBSE organized the first international sister conference antunnadu. International sister conference. CBSE recently organized the first international Sahodaya conference. International Sahodaya. This Sahodaya conference in Dubai actually. In Dubai, United Arab Emirates మనకు తెలుసు కదా, UAE, నవంబర్ మంత్లో అనమాట. సో ద కాన్ఫరెన్స్ వాజ్ ఆల్సో 31st annual Sahodaya conference and was held under the theme Rooted in Wisdom. The theme of this program is Rooted in Wisdom. Rooted in Wisdom. So number 31st one అనమాట. 31st International Sahodaya Conference అని చెప్పాలి. That is a context. So rooted in wisdom and rising with vision. Rising with vision. This is the theme for the year 2025. That is a concept. And here if we observe, the event marked several first for CBSE. It was the first time the annual Sahodaya conference was hosted outside India. Outside India, first time ఇది. Outside India. ఎక్కడ జరిగింది? దెన్ దుబాయ్లో జరిగింది కదా. యా, అవుట్సైడ్ ఇండియా జరగడం ఇదే ఫస్ట్ టైం. CBSE organized the first international sister conference or Sahodaya conference.
Sahodaya Conference. So CBSE affiliated schools worldwide, CBSE used the event to announce the rollout of the global curriculum from April 2026. వీళ్ళు ఏంటి అంటే మన సిబిఎస్ఈ కరికులం ఏదైతే ఉందో దాన్ని ఏప్రిల్ 2026 నుంచి వీళ్ళు ఫాలో అప్ చేస్తారనమాట, ఫాలో చేయడం జరుగుతుంది గ్లోబల్ కరికులం కింద. నోట్ దట్ దేర్ వాజ్ అ హిస్టారికల్ ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ హెల్డ్ ఇన్ పూణే ఇన్ 1927, which was a women's conference but was not organized by the CBSE and had a different focus. So the conference organized by the CBSE was the International Sahodaya Conference. CBSE organized this conference. This is the International Sahodaya Conference. International Sahodaya Conference organized by CBSE. ఎవరు ఆర్గనైజ్ చేశారని కూడా అడుగుతూ ఉంటాడు. సో CBSE అనమాట ఇది. దస్ అ కాంటెక్స్ట్. సో మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి, ఎక్కడ జరిగింది అంటున్నాడు. ఇస్ నాట్ విక్టోరియా, నాట్ పోర్ట్ లూయిస్, నాట్ కొలంబో యుఎస్, అండ్ దట్ ఈస్ దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో our answer C is the correct one. Moving to the next one. Who owned the title of 12th Pro Kabaddi League? ఇది మనకి బాగా ఫెమిలియర్ వన్నే కదా. 12th Pro Kabaddi League ని ఎవరు హోల్డ్ చేసుకున్నారన్నాడు. సో మనకి ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ కనుక చేస్తే 2025 సీజన్ ఎవరు హోల్డ్ చేశారంటున్నాడు. ఇది మనకి స్టార్ట్ అయింది 2014 కదా. 2014 స్టార్ట్ అయింది. 2014లో మనకి జైపూర్ పింక్ ప్యాంథర్స్ విన్నర్గా, ఛాంపియన్గా నిలవడం జరిగింది. 2014లో స్టార్టింగ్ అనమాట, ఫస్ట్ ప్రో కబడ్డీ అనమాట. దస్ అ పార్ట్. 2025కి వచ్చేటప్పటికి 2025 సీజన్ వచ్చేటప్పటికి దబాంగ్ ఢిల్లీ ఈజ్ అ ఛాంపియన్ అనమాట. దబాంగ్ ఢిల్లీ ఈజ్ అ ఛాంపియన్. ఎవరిని డిఫీట్ చేశారు? డిఫీటెడ్ పాట్నా పైరేట్స్ని దెన్ డిఫీట్ చేసి దెన్ ఇది దబాంగ్ ఢిల్లీ హోల్డ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ పాట్నా పైరేట్స్ వచ్చేటప్పటికి మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్ అనమాట విత్ 3 ఛాంపియన్షిప్స్. దీని స్పెషాలిటీ ఏంటి అని అంటే, ఈ పాట్నా పైరేట్స్ ఇప్పుడు ఈ టైటిల్ అయితే ఓడిపోయింది, కానీ ద టీమ్ నెంబర్ ఆఫ్ టైటిల్స్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైటిల్స్ 3 టైటిల్స్ వచ్చేటప్పటికి పాట్నా పైరేట్స్, దిస్ ద వన్. 3 టైటిల్స్ అనమాట. సో 3 టైటిల్స్ మనకి ఓన్ అయింది, హోల్డ్ ఉన్న వాటిలో పాట్నా పైరేట్స్ ఉంది. దబాంగ్ ఢిల్లీకి వచ్చేటప్పటికి 2 టైటిల్స్, దబాంగ్ ఢిల్లీ అండ్ ఇంకెవరున్నారు మనకి, దబాంగ్ ఢిల్లీతో పాటు జైపూర్ పింక్ ప్యాంథర్స్కి వీళ్ళిద్దరికి 2 అనమాట. పాట్నా పైరేట్స్ వచ్చేటప్పటికి 3. ఇప్పటి వరకు వచ్చిన 3 విన్ ఛాంపియన్షిప్స్ అనమాట. తర్వాత ముంబై, బెంగళూరు బుల్స్, బెంగాల్ వారియర్స్, పునేరి పాల్టన్ వీటికి వచ్చేటప్పటికి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైటిల్ అనమాట. సింగిల్ టైటిల్ వీళ్ళకి హోల్డ్ చేసుకోవడం జరిగింది. దబాంగ్ మనకి పునేరి పాల్టన్ కదా, సారీ ఇది ఇట్స్ నాట్ పాట్నా పైరేట్స్, పునేరి పాల్టన్ రన్నర్ అనమాట. దబాంగ్ ఢిల్లీ డిఫీటెడ్ పునేరి పాల్టన్, ఇది విన్నర్, ఇది రన్నర్. ఇది 2025 ఈవెంట్కి అనమాట. 2025 ఈవెంట్కి విన్నర్ రన్నర్స్, ఇది పాయింట్ క్యాచ్ చేయాలి. దెన్ అది కరెక్ట్ చేశాను అక్కడ నేను. దిస్ ఇస్ ద వన్. పాట్నా పైరేట్స్ వచ్చేటప్పటికి పాట్నా పైరేట్స్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైటిల్స్ హైయెస్ట్ నెంబర్ వచ్చేటప్పటికి పాట్నా పైరేట్స్ 3, దబాంగ్ ఢిల్లీ, జైపూర్ ప్యాంథర్స్ 2 అనమాట, 2 ఈచ్. తర్వాత మనకి మిగిలిన టీమ్స్లో యూ ముంబై, బెంగళూరు బుల్స్, బెంగళూరు వారియర్స్ ఆర్ బెంగాల్ వారియర్స్ కదా, ఎస్, బెంగాల్ వారియర్స్ వీళ్ళు సింగిల్ అనమాట. సో వీళ్ళతో పాటు పునేరి పాల్టన్, హర్యానా స్టీరల్స్
హర్యానా స్టీలర్స్, వీళ్ళందరూ సింగిల్ టైటిల్ అనమాట. బట్ పునేరి పాల్టన్ వచ్చినప్పటికీ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పీకేఎల్ ఫ్రాంచైజ్ విత్ ద 3 ఛాంపియన్షిప్స్ అనమాట. పునేరి పాల్టన్ కాదు, పాట్నా పైరేట్స్. పాట్నా పైరేట్స్ వచ్చేటప్పటికి మోస్ట్ సక్సెస్ఫుల్ పీకేఎల్ ఫ్రాంచైజ్, మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్, 3 టైటిల్స్ అనమాట. ఇక్కడ 2025 దబాంగ్ ఢిల్లీ డిఫీటెడ్ పునేరి పాల్టన్ అండ్ పునేరి పాల్టన్. సో పునే అనమాట. సో పాట్నా పైరేట్స్ వచ్చేటప్పటికి హైయెస్ట్ టైటిల్స్ 3, దబాంగ్ ఢిల్లీ, జైపూర్ పింక్ పాంథర్స్ 2 టైటిల్స్ ఈచ్, యూ ముంబై, బెంగళూరు బుల్స్, బెంగళూరు వారియర్స్ అండ్ పునేరి పాల్టన్ అండ్ హర్యానా స్టీలర్స్ 1 ఈచ్ టైటిల్ అనమాట. దర్ ఇస్ అ కాంటెక్స్ట్ హియర్ వీ హ్యావ్. ఇక్కడ ఏమడుతున్నాడు, ఓన్ ద టైటిల్ ఆఫ్ ద 12th ప్రో కబడ్డీ అంటున్నాడు. ఎవరు టైటిల్ హోల్డ్ చేసుకున్నారు అంటున్నాడు. దబాంగ్ ఢిల్లీ కదా, దబాంగ్ ఢిల్లీ. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దబాంగ్ ఢిల్లీ. Moving to the next one, Ikshak, the Indian Navy will launch INS Bring Excellence in Indigenous to Hydrography at which place అంటున్నాడు. సో మనకి ఈ ఇక్షాక్ ద ఇండియన్ నావీస్ ఇండిజినస్లీ బిల్డ్ సర్వే వెజల్ అనమాట. ఇది సర్వే వెజల్. ఇక్షాక్ ఈజ్ సెట్ టు బి ద కమిషన్ ఎట్ నావల్ బేస్ కొచ్చి అనమాట. కమిషన్ ఎట్ naval base of కొచ్చి నావల్ బేస్లో దీన్ని కమిషన్ చేయడం జరిగిందనమాట. సో దెన్ ఇక్కడ మనం కనుక గమనిస్తే ద నావల్ స్టాఫ్, ద చీఫ్ నావల్ స్టాఫ్ దినేష్ కుమార్ త్రిపాఠి కదా, దినేష్ కుమార్ త్రిపాఠి, నావల్ ద చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అంటాం కదా, చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ దినేష్ కుమార్ త్రిపాఠి మార్కింగ్ ద ఫార్మల్ ఇండక్షన్ ఆఫ్ దిస్ వెజల్ అనమాట. ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి అంటే ఇస్ అ 3rd షిప్ ఆఫ్ హర్ క్లాస్. ఈ క్లాస్లో 3rd మోడల్ అనమాట. ఇది మనకి 3rd మోడల్ కింద సిరీస్ కింద చెప్తాం దీన్ని. ఇదేంటి అంటే విచ్ వాజ్ బిల్ట్ బై గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, బిల్ట్ బై GRSE లిమిటెడ్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ అనమాట. సో ఇది మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఇది కోల్కతా బేస్డ్ వన్. తర్వాత ఇక్కడ దీని స్పెషాలిటీ ఏంటి అని అంటే లైక్ దిస్ వార్షిప్ ఓవర్సీయింగ్ ద టీమ్ ఇక్ష్వాక్ ఎంబడీస్ ఓవర్ 80% ఆఫ్ ద ఇండిజినస్ కంటెంట్. 80% ఇండియన్ టెక్నాలజీ తోటి ఇండియా ఇండిజినస్గా తయారు చేయడం జరిగిందనమాట. దీన్ని ఆత్మనిర్భర్ భారత్ స్కీమ్ కింద. సో ఇక్కడ మనం కనుక గమనిస్తే అంటే దానికి ఈ మోడల్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్ష్వాక్ ఈజ్ ఆల్సో ద ఫస్ట్ SVL షిప్ విత్ డెడికేటెడ్ అకామిడేషన్ ఫర్ విమెన్. అది కూడా ఒక స్పెషాలిటీ. ఇక్ష్వాక్లో స్పెషాలిటీ ఏంటంటే దీని ముందున్న సిరీస్లో లేని ఒక కాన్సెప్ట్ ఉంది. ఇట్ ఈస్ డెడికేటెడ్ అకామిడేషన్ ఫర్ విమెన్. ఉమెన్కి స్పెషల్గా అకామిడేషన్ని డెడికేట్ చేసిన షిప్ కింద దీన్ని చెప్పుకోవాల్సి వస్తుంది మనం. ఇక్ష్వాక్ అనమాట. ఇక్ష్వాక్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇక్షాక్ అంటే గైడ్ అని, ద గైడ్. ఇక్షాక్ మీన్స్ ద గైడ్. సో దట్ ఈస్ ద కాంటెక్స్ట్ హియర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? దెన్ హైడ్రోగ్రఫీ ఎట్ విచ్ ప్లేస్ అంటున్నాడు. INS బ్రింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఇండిజినస్ హైడ్రోగ్రఫీ ఎట్ విచ్ ప్లేస్ అంటున్నాడు. ద ఇండియన్ నావీ విల్ లాంచ్ అన్నాడు కదా. లాంచ్ చేసింది ఇక్కడ నావల్ బేస్ కొచ్చి కదా. సో కొచ్చి ఆన్సర్ కరెక్ట్. కోల్కతా ఇక్కడ ఉంది. కోల్కతా మనకి GRSE ఉన్నది కోల్కతా. కోల్కతా మ్యానుఫ్యాక్చరర్. బట్ ఇక్కడ లాంచ్ చేసింది, కమిషన్ చేసింది అని అడుగుతున్నాడు కాబట్టి ఆన్సర్ D ఈజ్ ద కరెక్ట్ వన్. బీ క్లియర్ విత్ ద క్వశ్చన్తో జాగ్రత్తగా ఉండాలి. ఏం అడిగాడు అనేది చూడాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్ వన్. ద వరల్డ్ సునామీ అవేర్నెస్ డే ఈజ్ 2025 అబ్జర్వ్డ్ ఆన్ అంటున్నాడు. 2nd November, 3rd November, 4th November, 5th November అండ్ 6th November ఇచ్చాడు. సో ద వరల్డ్ సునామీ అవేర్నెస్ డే 2025 జనరలీ దెన్ ఎవ్రీ ఇయర్ ఇట్స్ అబ్జర్వ్డ్ ఆన్ November 5th. ఫోకసింగ్ ఆన్ ద థీమ్ ఏంటి అని అంటే బీచ్ సునామీ రెడీ
invest in tsunami, invest in tsunami preparedness, tsunami preparedness, tsunami preparedness, invest in tsunami preparedness, tsunami preparedness. That is the context here we have. అది మనం ఫోకస్ చేయాల్సిన పాయింట్ అనమాట. సో ఇక్కడ ఇది థీమ్. దీని మీ కాంటెక్స్ట్ ఏంటి అంటే ఎంకరేజింగ్ ద గవర్నమెంట్స్, కమ్యూనిటీస్ అండ్ ఇండివిజువల్స్ టు బిల్డ్ రెసిలెన్స్ త్రూ ద ఎర్లీ వార్నింగ్, ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు సేవ్ ద లైవ్స్ అండ్ ప్రొటెక్ట్ ద డెవలప్మెంట్ ఫ్రమ్ దీస్ రేర్ బట్ డివాస్టేటింగ్ ఈవెంట్స్. సో డివాస్ట్ అవుతున్న ఈవెంట్స్ కదా, ఇది డివాస్ట్ చేసే ఈవెంట్స్ కదా సునామీ. వీటి గురించి అవగాహన, ఎడ్యుకేట్ చేయడం కోసం అనమాట. The United Nations designated this day in 2015. United Nations in 2015 designated to promote the global awareness of the tsunami risks and preparedness measures with the activities like drills, awareness sessions and company efforts as shown in disaster reduction offices అనమాట. జనరల్ డిజాస్టర్ రిడక్షన్ ఆఫీసెస్లో ఎలాంటి కాంటాక్ట్స్ నడుస్తాయి అలా మోడల్ చేయడం టర్న్ చేయడం జరిగిందనమాట. November 5th అనుకున్నాం కదా, ఏ డే అని అడిగాడు. సో థీమ్ వచ్చేటప్పటికి థీమ్ ఈజ్ బీ సునామీ రెడీ, ఇన్వెస్ట్ ఇన్ సునామీ ప్రిపేర్డ్నెస్. సో 5th November is a correct answer here we have. 5th November is a correct one. Answer D is the correct option. Moving to the next one, NPCI and Razorpay have collaborated for the expansion of UPI payment services in which country? NPCI and Razorpay. NPCI and Razorpay have collaborated for the expansion of UPI payment services in which country అంటున్నాడు. సో NPCI మనకి ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇది మనకు తెలుసు. NPCI మనకి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా collaborated with the Razorpay. So have collaborated to expand the UPI payment services in Malaysia. Malaysia, not Indonesia, not Vietnam, Thailand or China. Answer B is the correct one. Answer B is the correct one. UPI enabled apps like Google Pay, Phone Pay and Paytm, these type of services anamata. So there is a context here. Local merchants using their existing UPI enabled apps, Google Pay, Phone Pay and Paytm, key aspects of the collaboration then if we observe, convenience for the travelers and benefits for merchants and like this. These are the advantages with this particular one. So Razorpay and NPCI is by the Malaysia. Which country? Payment services introduced in Malaysia. Moving to the next one and the next question. Who received the Best Actor Award? Dada Saheb Phalke 2025 award ceremony. జనరల్గా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు దిస్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ఇది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అనమాట. ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇక్కడ మనకి నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్తోనే వీటిని ప్రజెంట్ చేయడం జరుగుతుందన్నమాట. 1969 నుంచి ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ ఇస్తున్నారు. 2025 దాకా అనమాట, ఇప్పటిదాకా ఇవ్వడం జరిగింది. సో ఈ లిస్టులో మనకి కనుక గమనిస్తే మనం రీసెంట్గా అంటే 2023 అవార్డుని మోహన్ లాల్కి ఇవ్వడం జరిగింది. మోహన్ లాల్కి 2025లో ఇచ్చారనమాట. ఇది 71st అనమాట, 71st దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. 2022లోది మిథున్ చక్రవర్తికి ఇచ్చారు. మిథున్ చక్రవర్తి ద హిందీ యాక్టర్. తర్వాత 2020లో మనకి రెహమాన్కి ఇచ్చారు. రెహమాన్కి ఇలాగనమాట.
70ది మిథున్ చక్రవర్తికి, వషీదా రెహమాన్కి ఇచ్చారు 2020ది. నెక్స్ట్ది 2020ది ఆశా పరేఖ్కి ఇచ్చారు. ఆశా పరేఖ్ 2019 వచ్చినప్పటికీ రజనీకాంత్కి ఇచ్చారు. దిస్ ఇస్ ద వే. సో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఈస్ గివెన్ బై ద ఇండియన్ గవర్నమెంట్ ఫర్ ద లైఫ్ టైమ్ కంట్రిబ్యూషన్ టు ద ఇండియన్ సినిమా. ఇట్ వాజ్ అఫీషియల్లీ కాన్స్టిట్యూటెడ్ ఇన్ 1969 అనమాట. సో బర్త్ యానివర్సరీ ఆఫ్ ద దాదాసాహెబ్ ఫాల్కే ఆ రోజున దీన్ని ప్రజెంట్ చేయడం 1969 నుంచి దీన్ని ప్రజెంట్ చేస్తున్నారు. ద హైయెస్ట్ అవార్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ద సినిమా అంటాం. అండ్ ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు కమామరేట్ ద దాదాసాహెబ్ ఫాల్కేస్ కాంట్రిబ్యూషన్ టు ద ఇండియన్ సినిమా. అండ్ ద అవార్డ్స్ ఇనాగరల్ రెసిపెంట్ వాజ్ ఇనాగరల్ రెసిపెంట్ అంటే ఫస్ట్ రెసిపెంట్ ఎవరు అని అంటే దీనికి ఫస్ట్ తీసుకున్నది దీన్ని దేవికా రాణి అనమాట. దేవికా రాణి ఫస్ట్ రెసిపెంట్. ద ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియన్ సినిమా అంటాం. ద ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియన్ సినిమా. Indian cinema. And the recipient or recognize their outstanding contributions to grow the development of Indian cinema. దీని కింద ఏమి ఇస్తారు అంటే దీని కింద ఏం ప్రజెంట్ చేస్తారు అని అంటే ఈ పర్టికులర్ అవార్డు కింద దే ప్రొవైడ్ స్వర్ణకమలం ఒకటి ఇస్తారు. దీంతోపాటు అంటే గోల్డెన్ లోటస్ అనమాట. అండ్ ఏ షాల్ క్యాష్ ప్రైజ్ ఆఫ్ 10 lakhs rupees. 10 lakhs rupees ఆఫ్ క్యాష్ ప్రైజ్ని ప్రొవైడ్ చేస్తారనమాట. సో గోవిందరాజ్ దుండిరాజ్ దాదాసాహెబ్ ఫాల్కే అంటే దుండిరాజ్ గోవింద్ ఫాల్కే అనమాట. ఈయన 1870 born ఇన్ మహారాష్ట్ర. ఈజ్ అ మల్టీఫేస్టెడ్ జీనియస్ అనమాట. పెయింటరు, ఫోటోగ్రాఫర్, స్టేజ్ ప్లే రైటర్, మెజీషియన్. సో ఇలా చాలా స్పెషల్ అనమాట. ఫస్ట్ ఫుల్ లెంత్ ఫీచర్ ఫిల్మ్ వచ్చినప్పటికీ ఇది దెన్ రాజా హరిశ్చంద్ర. ఇది చాలాసార్లు అడిగాడు ఎగ్జామ్లో. హరిశ్చంద్ర ఇండియాస్ ఫస్ట్ ఫీచర్ ఫిలిం అని కూడా అడుగుతాడు. ఫస్ట్ ఫుల్ లెంత్ ఫీచర్ ఫిలిం రాజా హరిశ్చంద్ర విచ్ వాజ్ రిలీజ్డ్ ఇన్ 1913 అనమాట. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్. మనకి ఇక్కడ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు మనకి ఇక్కడ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ అని కూడా ఉన్నాయి. ఇవి ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ అనమాట. ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ ఉంటాయి ఈ కేటగిరీలో. ఇది వచ్చేటప్పటికి ఇది ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఇస్తాయన్నమాట. ఇందాక మనం చెప్పుకున్న దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఒక పర్సన్కే ఇస్తారు. నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోజునే అవార్డ్స్ రోజునే ప్రజెంట్ చేస్తారు దాన్ని. అవి ఒకరికి ఇస్తారు. ఇక్కడ వచ్చేటప్పటికి ఇవి చాలామందికి ఇస్తారనమాట. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ మనకి కార్తిక్ ఆర్యన్ ఓన్ ద బెస్ట్ యాక్టర్. బెస్ట్ యాక్టర్ వచ్చినప్పటికి కార్తిక్ ఆర్యన్. బీ క్లియర్ ఇక్కడ ఏంటి అని అంటే దీంతోపాటు ఇవి ఇంటర్నేషనల్ ఫిల్మ్ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కింద చెప్తాం. బెస్ట్ యాక్టర్ మనకి కార్తిక్ ఆర్యన్ ఫర్ హిజ్ రోల్ ఇన్ చందు ఛాంపియన్ అనే మూవీకి అనమాట. బెస్ట్ యాక్ట్రెస్ వచ్చేటప్పటికి బెస్ట్ యాక్ట్రెస్ కృతి సనన్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి అని అంటే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కాదు ఇవి అనౌన్స్ చేసింది ఫిల్మ్ అవార్డ్స్లో. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ అనమాట. ఫర్ హర్ మూవీ తేరీ బాతోं में ऐसा ఉల్జా జియా. సో ఇదనమాట కాంటెక్స్ట్. తర్వాత ఇక్కడ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు మనకి ఇక్కడ వచ్చేటప్పటికి మనం చెప్పుకున్నాం మోహన్ లాల్కి ఇచ్చారని. DPIFF అంటారు. DPIFF అవార్డ్స్ అంట. సో DPIF దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కింద ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ కింద వీటిని హోల్డ్ చేస్తారనమాట. బెస్ట్ యాక్టర్ కార్తిక్ ఆర్యన్ చందు ఛాంపియన్కి. బెస్ట్ యాక్ట్రెస్ కృతి సనన్ తేరీ బాతోं में
ఐసా ఉల్జా జియా. బెస్ట్ ఫిలిం వచ్చేటప్పటికి బెస్ట్ ఫిలిం దెన్ స్ట్రీట్ 2 అనమాట. స్త్రీ 2 బెస్ట్ ఫిలిం. ఇక్కడ ఏమడుగుతున్నాడు, హూ రిసీవ్డ్ ద బెస్ట్ యాక్టర్ అవార్డ్ అంట. బెస్ట్ యాక్టర్ అవార్డ్ అన్నాడు కదా, బెస్ట్ యాక్టర్ అవార్డ్ అన్నాడు కాబట్టి దెన్ సెటన్లీ కార్తిక్ ఆర్యన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఆన్సర్ ఏ కరెక్ట్. దీంతోపాటు మనకి ఇంకా మనం హోల్డ్ చేయాల్సిన అంటే ఎడిషనల్ పాయింట్స్ ఏమైనా చూడాలి అని అంటే ఇక్కడ కొన్ని పాయింట్స్ మనం చూడాల్సిన అవసరం ఉంది. అవేంటి అని అంటే ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ ఇందాక మనం ఎవరెవరికి రిసిపెంట్స్ ఎవరెవరిని చూసాం, అలాగే నేషనల్ ఫిల్మ్ అవార్డు కూడా ఇక్కడే చూద్దాం. సో దట్ నేషనల్ ఫిలిం అవార్డ్స్ 2025 కనుక చూసామనుకోండి, ఇప్పటిదాకా మనం దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ చూసాం. ఈ కేటగిరీలో మనకి ఫీచర్ ఫిలిం, డోంట్ గెట్ కన్ఫ్యూజ్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ రాకూడదని ఇక్కడే చెప్పేస్తున్నాను. 12th ఫెయిల్ మూవీ 12th ఫెయిల్ ప్రొడ్యూస్డ్ బై ద విధు వినోద్ చోప్రా. Vidhu Vinod Chopra produced this particular one, and in this particular one best actor ఇక్కడ ఈ కేటగిరీలో నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో బెస్ట్ యాక్టర్ షారుఖ్ ఖాన్ SHAH షారుఖ్ ఖాన్ అండ్ విక్రాంత్ మెస్సీ వీళ్ళిద్దరికి జాయింట్గా అనమాట జవాన్ అనే మూవీకి. సో షారుఖ్ ఖాన్కి జవాన్ అనే మూవీకి, విక్రాంత్కి వచ్చేటప్పటికి 12th ఫెయిల్కి అనమాట. సో తర్వాత బెస్ట్ యాక్ట్రెస్ వచ్చేటప్పటికి బెస్ట్ యాక్ట్రెస్ ఇక్కడ బెస్ట్ యాక్ట్రెస్ రాణి ముఖర్జీ బెస్ట్ యాక్ట్రెస్ అనమాట. సో దట్ ఈస్ అ పార్ట్. మిస్ట్రెస్ చటర్జీ మూవీకి ఇది జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుంచుకోవాలి. అక్కడ కృతి సనన్, కార్తిక్ ఆర్యన్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్లో, ఇక్కడ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్కి వచ్చేటప్పటికి మనకి షారుఖ్ ఖాన్, విక్రాంత్ మెస్సీ బెస్ట్ యాక్టర్, అండ్ ఫిమేల్ వచ్చేటప్పటికి రాణి ముఖర్జీ ఇక్కడ, అక్కడ వచ్చేటప్పటికి కృతి సనన్ అనమాట. దట్స్ అ పాయింట్, దట్స్ అ డిఫరెన్స్. సో దెన్ ఇవి మనకి ఈ 6th రిలేటెడ్గా ఉన్న కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ డేలో కలుద్దాం, మిగిలినవి కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.